హాయ్ హాయ్ టు ఆల్, గుడ్ మార్నింగ్ అండి. నాకు 2 రోజులుగా వాట్సాప్లో ఒక మెసేజ్ వస్తున్నాయి ఒక ఇష్యూ గురించి. నిన్న వీడియో పెట్టుకోవాలనుకున్నాను, కాకపోతే కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల నేను మాట్లాడలేదు. వాట్ ఈస్ దట్ అంటే, చాలా మంది అడుగుతున్నారు అనమాట, క్వశ్చన్గా అడుగుతున్నారు. ఏంటండి అది అంటే, నా పీక మీద కత్తి పెట్టినా కూడా భారత్ మాతాకి జై అని అనను అనే వ్యక్తిని ఒక కాన్స్టిట్యున్సీకి ఎంపీగా చేసి మనము రాజ్యసభకు పంపించాం. అదేవిధంగా ఉగ్రవాదులు పట్టుబడితే హైదరాబాద్లో వాళ్ళు విడుదలయ్యేంత వరకు నేను వాళ్ళకి న్యాయ సహాయం చేస్తాను అని చెప్పాడు ఆ వ్యక్తి. అలాంటి వ్యక్తి మన నగరానికి, మన ఒక జిల్లాకి, ఒక ప్రదేశానికి నాయకుడు. ఆఫ్టర్ దట్ పార్టీ పెట్టి ఇన్నాళ్ళైనా ఆ పార్టీలో క్రియాశీల మెంబర్గా ఉండే, పార్టీ ప్రెసిడెంట్ వాట్ ఎవర్ మేబీ ఉన్నాడు, కానీ ఏ రోజు కూడా పార్టీ ఆఫీస్లో జాతీయ జెండా ఎగరవేయని వ్యక్తి మన నాయకుడు. ఇలాంటి పర్సన్స్ ని మనము ఎంకరేజ్ చేస్తున్నామని చెప్పాలా, లేకపోతే ఇది రైట్ అంటారా? ఏ దేశంలో ఉంటున్నాం, ఏ దేశం గాలి పీల్చుకుంటున్నాం, ఏ దేశపు నీళ్ళు తాగుతున్నాం, ఏ దేశ ప్రజల మన్ననతో బతుకుతున్నావు అని అడిగే ధైర్యం ఎవరికి లేదా అండి? 100 కొద్ది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉండి ఏం చేస్తున్నారు నాకు అర్థం కాదు. ఎవడో ఒకడుండి ఒక రాజ్యాధికారాన్ని మెయింటైన్ చేస్తూ, ఒక స్టేటస్ ని మెయింటైన్ చేస్తూ, ఈ ప్రజల సొమ్ముతో ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడు ఆ విధంగా మాట్లాడితే మిగతా వాళ్ళు ఎవరు ఏమన్నారా అండి? మన దేశంలో ఉండి పక్క దేశం కోసం పనిచేస్తున్నాడా వాడు? అడిగేది లేదా? దెన్ యూ హ్యావ్ టు షో దట్. అడగండి. మనం కాదు అడగాల్సింది అని ఎవ్వరూ అనుకోవద్దు దయచేసి. మనమే ఓట్లేస్తే గెలిచాడండి ఆడు, లేకపోతే గెలిచేది కాదుగా. ఇది జస్ట్ మెసేజ్ ఫార్వర్డ్ చేయాలనుకున్నాను నేను, కానీ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే అందరూ యాజ్ ఫాస్ట్ గా రియాక్ట్ అవుతారు కారన్న విషయం కొంచెం డౌట్ వచ్చింది. అందుకోసం నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను. దయచేసి దీన్ని చూసి ఆ రాజకీయ నాయకుడు ఎవరో మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. గడ్డాలు పెంచుకొని ఉంటాడు, క్యాప్ వేసుకొని ఉంటాడు, అండ్ గోమాతలు చంపాలి, నాన్ వెజ్ తినాలి, బీఫ్ తినాలని చాలా బాగా మాట్లాడతారు ఆ వ్యక్తి. అదేదో పేరు ఉంటుందండి, ఆ పేరు అదే మీరు అనుకునేది పేరే. అతని గురించి మన రాజకీయ నాయకులు, చేతగాని దద్దమ్మలు చవటలుగా ఉండే మన రాజకీయ నాయకులు ఉన్నారే, హిందూ సాంప్రదాయాన్ని మెయింటైన్ చేస్తూ, వాళ్ళ వరకు వెళ్లేంత వరకు దీన్ని షేర్ చేద్దాం దయచేసి. నేను వీడియో త్రూలో పెట్టాను, మీరు ఫార్వర్డ్ చేయండి, మెసేజెస్ లో ఫార్వర్డ్ చేయండి, చెప్పండి అలాంటి వాడు మన రాజకీయాల్లో ఎందుకు ఉండాలి, మన దేశంలో ఎందుకు ఉండాలి. మన దేశం గాలి పీల్చుకుంటూ, మన దేశం భిక్ష మీద బతుకుతున్నవాడు పరాయి దేశం కోసం పనిచేస్తున్నాడా, దాని గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. తప్పులుంటే మన్నించండి, నచ్చితే లైక్ కొట్టి కామెంట్ పెట్టి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, బై.